పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల గురించి, వాళ్ళు చేసినటువంటి త్యాగాల గురించి, రేపు జనసేన పార్టీ బలోపేతం గురించి చాలా మాట్లాడతారు. ఎవరో ఒకరు 21 మంది ఎమ్మెల్యేల్లో, 2 ఎంపీల్లో, ఎమ్మెల్సీల్లో నాగబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెళ్ల మనోహర్ గారు కానీ మాట్లాడతారు అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కొంత నిరాశ పరిచిందని అనుకోవచ్చా సార్ ఆ విషయంలో? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని అందరూ వచ్చారు. అవును సార్, అవును సార్. జనసేన సంబంధించి వాళ్ళందరూ కూడా పాపం సిరిగిన చొక్కాతోటి, తెగిన చెప్పులతోటి నడుచుకుంటూ ఆటోల్లోని, స్కూటర్లోని, రిక్షాల్లోని వచ్చింది సార్. 10 గంటలకు వచ్చేసి అలా స్టేజ్ లో మంది టెంట్లో నిలబడున్నారు. ఏదో మా గురించి ఏదైనా చెప్తాడని. అవును సార్, అవును. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల గురించి మీకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం లేదు, నా దృష్టికి వచ్చింది. నేను చర్యలు తీసుకుంటాను, లేదా మనకు సంపూర్ణ అధికారం వచ్చిన రోజున మీ కోరికలు నేను సంపూర్ణ అప్పుడు ఒక సహనం వహించండి అని చెప్పకపోవడం పొరపాటు. అదే సార్, అదే సార్. పార్టీ అధినేత పొత్తుధర్మాన్ని కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడిన మాట ప్రతిదీ కరెక్ట్. త్రిభాషా సూత్రం, 3 భాషలు ఉండాలన్నది కరెక్ట్. అయితే ఇవాళ హిందీ రాక సౌత్ ఇండియా వాళ్ళు ఎవరు కూడా పార్లమెంట్ లో మాట్లాడలేకపోతున్నారు. అవును సార్, అవును సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పాయింట్లన్నీ కరెక్టే, కానీ పార్టీ నిర్మాణం గురించి, పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడుకోవడం పొరపాటు. పార్టీ అధినేత గుమ్మరంగా ఉండాలి, కాదని అంటలేదు. నాగబాబు గారు అదే రోజున ఎమ్మెల్సీ అయ్యాడు కాబట్టి ఏది నోరు ఇచ్చినా గానీ ఆఖరికి ఏదో కర్మ అన్నదానికి పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆయన కొత్తోడు కాబట్టి నోరు ఎత్తలేదు అనుకుందాం. నాదెళ్ల మనోహర్ లాంటి వ్యక్తి కూడా పార్టీ గురించి మాట్లాడకుండా, పార్టీ కార్యకర్తల పట్ల కష్టాలన్నీ తెలిసి కూడా నోరు ఎత్తకుండా మీరు సహనంగా ఉండాలి అని లోకేష్ గురించి మాట్లాడడం, చంద్రబాబు గురించి మాట్లాడడం తప్పించి పార్టీ జరుగుతున్న నష్టం గురించి మాట్లాడకపోవడం, నాదెళ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తి మాట్లాడకపోవడం ముమ్మాటికి తప్పు. అంటే ఇంకా జనసేన అంటే కొంతమంది జనసేన పార్టీ నాయకులకు కావచ్చు, కొంతమంది అభిమానులకు మనం మాట్లాడే విషయాలు కొంత బాధ కలిగించచ్చు సార్. అంటే మనం జనసేన బాగు కోరుకున్నా, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగు కోరుకున్నా కానీ ఇక్కడ ఆలోచించేది ఏంటంటే జనసేన బలోపేతానికి ఏమి చేయలేకపోతుంది ఏంటి? ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇంత బలం ఉండి కూడా ఇప్పటికీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని, అంటే ఒక దశాబ్ద కాల యుద్ధం తర్వాత ఇప్పటికీ ఇంకా ఆ దానికి తగ్గ అడుగులు వేయటం లేదేంటి అనేది ఆలోచన. దానికి సంబంధించి ఏదైనా మాట్లాడతారు, నెక్స్ట్ ఇయర్ మనం ఇలా చేద్దాం, ఇన్ని సభ్యత్వాలు చేద్దాం, ఇన్ని కార్యకర్తలకు ఇలాంటి అవకాశాలు ఇద్దాం, వీటి మీద ఎందుకని మాట్లాడలేకపోయారంటారు సార్ అసలు? చాలా పొరపాటు సార్. ఒక బాల్యం శ్రీనివాస్ గారు అవును సార్, నిజంగా సార్. అంటే బాధపడతాం కానీ మిగిలిన ఒక్క మగాడు అన్నట్టుగా మాట్లాడాడు. అవును సార్, నిజంగా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కుర్చీని సమన్వయం చేసుకుని పరిష్కార మార్గం కనిపెట్టకపోతే వచ్చి ఎలక్షన్ లో మన ప్రజల ముందుకు వెళ్ళలేమన్నారు. అది వాస్తవం. అది అవును సార్, చాలా బలంగా మాట్లాడారు, భయపడకుండా మాట్లాడాడు ఆయన. చెప్పలేకపోతే నాకు అర్థం కాలే. అవును సార్, అవును సార్. ముందు పార్టీని బతికించండి. అవును సార్. దేశంలోకి వెళ్తారా, ఇంటర్నేషనల్ కి వెళ్తారా, తర్వాత ముందు మన ఇల్లు తక్కువ పెట్టుకోవాలి కదా. అంతే కదా సార్. ఇప్పుడు జనసేన పార్టీ బలంగా ఉంటేనే కదా సార్ దేశం బాగున్నా, రాష్ట్రం బాగుండేది. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు అన్న మాట ఏంటి? పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో ప్రత్యేక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్ర పరిస్థితి ఏంటి అంటే రాష్ట్రం వదిలి వెళ్ళిపోతారని సిగ్నల్ ఇస్తున్నారా? అంతే కదా సార్. మీరు పార్టీని బలపెట్టకుండా, కార్యకర్తలు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకుండా, పార్టీకి కార్యకర్తలకు భరోసా ఇవ్వకుండా, ఇక పార్టీ వచ్చే సంవత్సరంలో, రాబోయే సంవత్సరం ముఖ్యమంత్రి అవుతాడనే ఒక సిగ్నల్స్ ఇవ్వకుండా, అవును సార్, ప్రజల వెనకాల నుండి మీ రాష్ట్రంలో ప్రత్యేకమైన పార్టీని బలపడి ఉంటారు కదా, దేశంలో పట్టించుకుంటారు. అంతే కదా సార్. వీళ్ళకి బలం లేకపోతే ఎవరెందుకు పట్టించుకుంటారు సార్? అంతే కదా సార్. బలం లేకపోతే ఏ పార్టీ పట్టించుకోదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పట్టించుకోవట్లేదు, రేపు పొద్దున ఇంకా పట్టించుకుంటారని కూడా చెప్పలేము. నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒకటే చెప్పదలుచుకున్నా, త్రిశంకు స్వర్గాన్ని నమ్ముకుని ఉన్న స్వర్గాన్ని వదులుకుంటారో ఆలోచించండి. నేను మొన్న కూడా రాశా. అవును సార్, అవును సార్. ప్రజలకి మంచి చేయాలంటే ఉన్నారండి. ప్రజారాజ్యం ఇంచుమించు 2009-8 నుంచి జనసేన వెనకాల, ప్రజారాజ్యం వెనకాల ఉన్న వాళ్ళు భక్తులు ఉన్నారు. చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది, చాలా త్యాగాలు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ బలపెట్టకుండా. అవును సార్. ఇప్పటికి 10 సంవత్సరాలు చేసినట్టు కూడా పార్టీ ఆఫీస్ గేట్లు అనుకుంటారు, వెళ్ళిందో తోటకి అనుకుంటే లేనటువంటి పరిస్థితి. అవును సార్, అవును సార్. తెలుగుదేశం ఎందుకు మోసం చేస్తుంది, ఎందుకు అణిచివేస్తుంది జనసేన పార్టీ నాయకుల్ని అనే దాని గురించి మేము ఆలోచిస్తాము. మిమ్మల్ని పొత్తులోకి రమ్మంటే పొత్తు ఖచ్చితంగా ఉండాలి వచ్చే ఎలక్షన్ లో కూడా, లేకపోతే జగన్ వచ్చే అవకాశం ఉంది. పొత్తులు రమ్మంటే మనం బలపడడానికి చర్యలు తీసుకోకుండా, లేదా ముందు రేపు పొద్దు నుంచి బలపడతాం, లేదా వచ్చే సంవత్సరం భయపడతాం, లేదా ఏది సిగ్నల్స్ ఇవ్వకుండా, అవును సార్, లోకేష్ చెప్పం, చంద్రబాబు నాయుడు చెప్పం, తెలుగుదేశం చెప్పం చేయడం వల్ల జనసేన ఏ విధంగా ఎదుగుతుంది. అవును సార్. అనేది పెద్దలు ఆలోచించాలండి. అన్నట్టుగా జనసేన మీద అభిమానంతో చెప్తున్నాం, మార్పు రావాలనే ఆకాంక్షతో చెప్తున్నాం కానీ నాదెళ్ల మనోహర్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఒకరి మీద వ్యక్తిగతంగా మనం చెప్పడంలే. అంతే కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు
ప్రజలకి, దేశానికి, రాష్ట్రానికి బాగుండాలంటే ముందు రాష్ట్రంలో జనసేన బలంగా ఉండాలి. బలంగా ఇంకా తన బలాన్ని పెంచుకోవాలి. పెంచుకుంటేనే రాష్ట్రానికి మంచి, ప్రజలకి చేయగలుగుతారు, దేశానికి మంచి చేయగలుగుతారు. అంతేగాని బలంగా ఇంకా బలహీన పడిపోతూ కార్యకర్తలను ఇంకా తగ్గించుకుంటే అంటే వాళ్ళ బలాన్ని తగ్గించుకుంటూ ఉంటే ఏ రకంగా వాళ్ళు దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు న్యాయం చేస్తారు సార్? ఖచ్చితంగానండి. అవును సార్. నేను పిఠాపురం తిరిగినప్పుడు వాళ్ళని కూడా ముసలోళ్ళు, కుర్రోళ్ళు అంటే సినిమా పిచ్చిలు అనుకోవచ్చు. అవును సార్. 60 సంవత్సరాల ముసలోళ్ళు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల ముసలోళ్ళు చెట్ల కింద కూర్చుని ఈసారి మా పవన్ కళ్యాణ్ నెగ్గపోతే ఉరేసి చచ్చిపోతా ఉండని కూడా అవును సార్. ఖచ్చితంగా వచ్చేసి రాష్ట్రం మొత్తం మీద కూడా అంతే పరిస్థితి. అవును సార్, నిజంగా సార్. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మీద, పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంట్ మీద, పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ వ్యూహాల మీద మార్పు తీసుకొస్తాడనే నమ్మకంతో ప్రజలు అంత నమ్మకంగా ఉంటే మీరు పార్టీని పట్టించుకోకుండా అవును సార్ మీ శత్రు శ్రీరాములు చుట్టూ ఉన్న మీ శత్రు శ్రీరాములు మాటలని మాట్లాడకుండా అవును సార్ చేయడం వల్ల చేయడం ఎంతవరకు భావ్యము అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు 21 నియోజకవర్గాల్లోనే టీడీపీ గెలిపించేసింది అనుకుంటున్నారు చాలా మంది. నేను మండపేట ఒకటి, మచిలీపట్నం ఒకటి చూశాను సార్. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము ఓట్లేస్తాం. ఇది యువతే కాదు సార్, పెద్ద పెద్ద ముసలి వాళ్ళు కూడా, పెద్ద వయసు ఉన్న వాళ్ళు, మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారమ్మా, ఆయన్ని చూసి ఓటేస్తున్నాం మాకు అంతే, ఇంకా ఆయన ఏవైనా చేయనివ్వండి, వ్యూహాన్ని మాకు వదిలేయమన్నారు కదా, ఆయనకు వదిలేస్తున్నాం. ఈసారికి ఆ దేవుడికి ఓటేసాం అనుకుంటాం, ఆయన ఏం చేస్తాడో ఆయన చూసుకుంటాడు అని చాలా మంది ఈ మాట పబ్లిక్ టాక్స్ తీసుకునేటప్పుడు అన్నారు సార్ నాతో గతంలో. సార్ ఇక్కడ జనసేన పార్టీకి ఒక కుప్పం నియోజకవర్గం ఇచ్చి గెలిపిస్తే తెలుగుదేశం నెగ్గించింది అనుకోవచ్చు. అవును సార్, నిజం సార్. జనసేన పార్టీకి ఒక అదేంటి పులివెందుల సీట్ ఇచ్చి గెలిపించి ఇదిగో తెలుగుదేశం గెలిపించింది అనొచ్చు. అవును సార్. అవును అవును. లేదా కమ్మ సామాజిక వర్గాల డామినేషన్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చి గెలిపిస్తే తెలుగుదేశం గెలిపించింది అనుకోవచ్చు. జనసేనకి ఇచ్చిన 21 స్థానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి తింటే అంత కాపు డామినేషన్ ఉన్న సామాజిక వర్గాలు ఉన్న నియోజకవర్గాలు అయ్యి. అవును సార్, నిజం సార్. తెలుగుదేశంతో కూర్చున్నా లేకపోతే జనసేన గెలిచి ఉండేది. జనసేన డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇచ్చి తెలుగుదేశం నెగ్గించింది అనుకోవడం. అవును సార్. రాజకీయంగా తెలియని పిచ్చోళ్ళు ఎవరో లేరండి ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం లేదు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారేమో, లేదంటే చంద్రబాబు నాయుడు గారు మీడియా అంతా తెలివైంది అనుకుంటున్నామో. అవును సార్. కాపు డామినేషన్ నియోజకవర్గాలన్నీ టీడీపీ సపోర్ట్ చేయని నియోజకవర్గాలు జనసేన కాన్స్టిట్యున్సీలు చాలా ఉన్నాయి సార్. మనం అంటే మరి కొంచెం మాట్లాడకూడదేమో కానీ బట్ జనసేన ఉంది సార్. కాపు డామినేషన్. అవును సార్. కాకినాడ కాపు డామినేషన్, పిఠాపురం కాపు డామినేషన్, యలమంచిలి కాపు డామినేషన్. అవును సార్. అదేంటంటే రైల్వే కోడూరు కాపు డామినేషన్, దళిత డామినేషన్. అవును సార్. అదే సార్ అనేది ఇంకా అంటే మంచి మెజారిటీ రాని 2-3 నియోజకవర్గాలు ఉన్నాయి జనసేనకి. ఆ 2-3 నియోజకవర్గాలు ఈవెన్ పోలవరం కావచ్చు, పాలకొండ కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ కనుక కొంచెం అయినా సరే సపోర్ట్ చేసి ఉంటే మంచి మెజారిటీ వచ్చేది నాకు తెలిసి జనసేనకి ఆ 2 నియోజకవర్గాల్లో కూడా. సార్ టీడీపీ గెలిపించి ఉంటే పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ ఎక్కువ రావాలి, 1,00,000 కంటే పైకి మెజార్టీ రావాలి. అవును సార్. అవును సార్. అవును. అందరికి 70,000 80,000 వస్తే పవన్ కళ్యాణ్ ఎంత వచ్చింది? 70,000 వచ్చింది. అవును సార్. ఈవెన్ లోకేష్ గారికి కూడా మంగళగిరిలో అంత మెజారిటీ వచ్చిందంటే అక్కడ ఉన్న చలపల్లి శ్రీనివాసరావు గారు చాలా హార్ట్ఫుల్ గా పనిచేశారు ఆయన. చేశారండి అక్కడ. అవును సార్. ఆయన మంగళగిరిలో ఉండవెల్లి, పెనమాక, ఉండవెల్లి సెంటర్ ఇవన్నీ కూడా కాపు డామినేషన్ ఊర్లు అయ్యి. అవును సార్. అవును. వాళ్ళంతా నిజాయితీగా చేశారు. జనసేనకు సంబంధించిన వాళ్ళు నిజాయితీగా చేశారు. అలాగే తెలుగుదేశంలో ఉన్న గ్రౌండ్ గేల్ వాళ్ళు ఓట్లు వేశారు. మనం మొత్తం తప్పు పట్టకూడదండి. అంతేగా సార్. ఇప్పుడు ఇప్పటం ఉంది సార్, ఇప్పటం గ్రామాలు, ఇప్పటం గ్రామం అంతా కూడా 1 సైడెడ్ గా అటు లోకేష్ గారికి వేసారంటే పవన్ కళ్యాణ్ గారి మాట వల్లేగా సార్. అవును, అంతేగా సార్. అది అవునన్నా కాదన్నా ఈ పార్టీ ఎవరికైనా ఇబ్బందిగా ఉండొచ్చు, ఏ పార్టీకైనా ఇది నొప్పించి ఉండొచ్చు. ఇది నిజంగా సార్ మనం మాట్లాడుకునేది. పొత్తు పెట్టుకోవడమే ఎందుకు పెట్టుకుంటారండి? అంతేగా సార్. చంద్రబాబు నాయుడు తోటి ఎందుకు పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? రాష్ట్రం అనేది ఒకటైతే చంద్రబాబు నాయుడు గారు ఆదిత్యచంద్రకి అన్నగారని కాదు నేను అనేక సార్లు చెప్పా. అవును సార్. అవును. మన పార్టీ రెండు ప్రత్యర్థులతోటి, సమానమైన ఇతర ప్రత్యర్థులతోటి, తెలుగుదేశం తోటి, వైసీపీ తోటి పోటీ చేసి గెలవలేము. సత్తా మాకు సామాజిక ఇద్దరి స్వలాభం డెఫినెట్ గా ఉంటుంది. అవును సార్. ప్రత్యర్థితో పొత్తు పెట్టుకుంటే తప్ప మీరు గెలవాలని ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. అంతేగా సార్. అంటే ఏదో 1 సీట్లో 2 సీట్లో గెలుస్తామని కాదు కదా. చంద్రబాబు గారు కొంత మంచివాడు కాబట్టి చంద్రబాబు గారితో పొత్తు తెచ్చుకున్నాడు. అంతే సార్. అవును.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే జగన్ మంచోడు అయ్యి ఉండి రాష్ట్ర సత్తా లేకపోయింది అంటే జగన్ తోటి పొత్తెత్తుకుని అంతే కదా సార్, రాష్ట్ర భవిష్యత్తు కోసం. చంద్రబాబు నాయుడు దేవుడు కాదు, హరిశ్చంద్రుడు కానీ పొత్తెత్తుకోలేదండి. అవును సార్, అవును సార్, అవును సార్. అది తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం మీడియా కానీ, తెలుగుదేశం శ్రేయోభిలాషి కానీ అర్థం చేసుకోవాలి. అంతే సార్. అంటే ఇక్కడ ఎవరైనా జనసేనకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మనతో పొత్తెత్తుకుంది. రైట్ సార్. ఏదైనా సార్ వీళ్ళిద్దరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి కాస్తైనా ఆలోచించుకోవాల్సింది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇద్దరూ కూడా ఒక బలమైనటువంటి నాయకులు, ఒక విజనరీ కావచ్చు, ఒక నిజాయితీ గల నాయకులు ఇద్దరూ కూడా ఒక తాటిపైకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి డెఫినెట్గా ఉంటాయి. ఇప్పటికే చాలా సాక్రిఫైజులు చేసినటువంటి జనసేన ఇంకా 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 తొక్కేయాలని మాత్రం అనుకోకూడదు. వాళ్ళు నిలబెడితే డెఫినెట్గా టీడీపీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారినే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. సో ఆ తరహా ఇలాంటి వ్యాఖ్యలకి కాకుండా వీళ్ళిద్దరి మధ్య చీల్చే విధంగా కాకుండా మంచిగా వీళ్ళిద్దరు వెళ్తే రాష్ట్ర భవిష్యత్తుకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్ చెప్పండి సార్, చెప్పండి. నేను గతంలో ఇందాక చెప్పినట్టుగా రెండు పార్టీలు వచ్చే ఎలక్షన్ లో కూడా కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఓడించగలుగుతారు. జనసేన పార్టీని మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కూడా కూటమి నెగ్గాలంటే జనసేన పార్టీని భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం చూస్తేనే కూటమి గెలిస్తే తప్ప బారిస పార్టీగా జనసేన పవన్ కళ్యాణ్ చూస్తే నెగ్గుతాడు అనేది గుర్తించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా జనసేన కానీ, లేదా ఈ కూటమి పార్టీలు కానీ. ఆ సందేశం మాత్రం నేను ఇవ్వదలుచుకున్నాను. అవును సార్. ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఒక కంపెనీ పెట్టుబడి రావాలంటే ఓ సుదీర్ఘమైనటువంటి పాలన వీళ్ళు ఉంటది, వీళ్ళు కలిసి ఉంటారు, వీళ్ళు కలిసి ఉండటం వల్ల సుదీర్ఘమైనటువంటి ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం వస్తుంది అంటేనే 4 కంపెనీలు వచ్చి పెట్టుబడి పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడానికి, యువతకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.